మంత్రి గారు ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి, మరి ఆ బిల్డింగ్లకి ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న, కేసీఆర్ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది, ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి, కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారి మీటింగ్ కంప్లీట్ కాదు. ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు వినాయకుడు పూజ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపం చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు. అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి, ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రాం కూడా క్లోజ్ చేయరు. నేను అన్నాడు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు 10 సంవత్సరాలని. మరి ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, నిజంగానే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి. నిజంగానే మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా 2,32,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు హయాంలో ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల ఉద్యోగ పత్రాలు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చున్నారో అవి మీరిచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారనేది మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ఎంతసేపు నియామక పత్రాలు నేను ఇచ్చానని చెప్తున్నారు, కానీ ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయో ఆ ఉద్యోగ పత్రం తీసుకుంటున్న ఆ బిడ్డకు తెలుసు కదా, తెలంగాణ బిడ్డకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని. మీరు ఏదో చెప్పినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి మీరెన్ని ఇస్తారు, మీరు సంవత్సరం లోపలనే ఇచ్చేస్తామన్నారు కదా ఉద్యోగాలు, ముందు ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పే ప్రయత్నం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇంకా మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడారు, కేసీఆర్ గారు గొర్రెలను పెంచుకోమన్నారు, చేపలను పట్టుకోమన్నారు, ఇంకేదో మాట్లాడున్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని తెలంగాణలో ఉద్యమం అప్పటి నుండి మాట్లాడుతున్నాం అందరం కూడా. కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ప్రభుత్వ పరంగా 100% అండగా ఉండాలి. కానీ వాళ్ళ బిడ్డలే కదా ఈరోజు గురుకులాల్లో చదువుతున్నారు, ఆ పేద బిడ్డలే కదా, ఆ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే కదా ఈరోజు గురుకులాలలో చదువుతున్నారు. మరి ఎందుకు వాళ్ళ మీద దృష్టి ఉండట్లేదు, ఎందుకు వాళ్ళ మీద మీరు అక్కడ జరుగుతున్న దాన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ అవన్నీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు, ఎందుకు గురుకులాలను నిర్వీణ్యం చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట చెప్పారు, లాస్ట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం రాకముందు 6,000 స్కూళ్ళు మూసేశారు కేసీఆర్ గారు అన్నారు. 6,000 స్కూల్ కేసీఆర్ గారు మూసేస్తే మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఓపెన్ చేశారు చెప్పండి అని అంటున్నాం. ఇప్పటివరకు సమాధానం ఉండదు. కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం 2,000 స్కూల్ క్లోజ్ చేసినామని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు, సంతోషం. 2,000 స్కూల్ మీరు క్లోజ్ చేశామని. కానీ కేసీఆర్ గారి మీద నింద వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, అది తప్పు మాట్లాడమని ఒప్పుకోండి. అదే కాకుండా ఇంకొక మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయి, మీ రాష్ట్రానికి పెద్దగా విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాను. ఆ రోజు మీరు ప్రశ్నించారు కదా, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన పిల్లలు